హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను క్వాలిటీ ప్రోడక్ట్ ఎలా ఉండాలో చూపిస్తున్నాను. ఇందులో మైదా లేదు, పామ్ ఆయిల్ లేదు, ప్రిజర్వేటివ్స్ కూడా లేదు. పిల్లల కోసం కొన్ని ప్రోడక్ట్స్ అన్నిట్లో పామ్ ఆయిల్ ఉంటుంది, మైదా కూడా ఉంటుంది. పామ్ ఆయిల్ ఎందుకని యూస్ చేస్తారంటే బిస్కెట్స్లోను ఇంకా కొన్ని స్నాక్స్ అన్నిట్లో ఎందుకు పామ్ ఆయిల్ యూస్ చేస్తారంటే పామ్ ఆయిల్ తక్కువ ధరకే వస్తుంది, హై హీట్ దగ్గర స్టెబిలిటీ ఉంటుంది, ఇంకి గ్రేట్ ఆప్షన్ అని న్యూట్రల్ టేస్ట్ వస్తుందని అయితే యూస్ చేస్తారు. ఇంకా ఇది వచ్చేసి షెల్ఫ్ లైఫ్ని ఎక్స్టెండ్ చేస్తుంది, ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుందని అయితే ఈ ఆయిల్ యూస్ చేస్తారు. కానీ ఈ ఆయిల్ తినడం వల్ల ఇందులో హై సాచురేటెడ్ ఫ్యాట్ అయితే ఉంటుంది, ఇది గుండెకి అస్సలు మంచిది కాదు. సో ఇలాంటి ఆయిల్స్ వాడడం బదులు ఇక్కడ చూసారు కదా, ఈ స్నాక్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న స్నాక్ అయితే అసలు పామ్ ఆయిలే వాడలేదు, పామ్ ఆయిల్ వాడలేదు, ఇంకా ప్రిజర్వేటివ్స్ వాడలేదు, మైదా కూడా వాడలేదు అనమాట. వాళ్ళు డీప్ ఫ్రై చేసే ఐటమ్స్లో కూడా సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ ఇలాంటి ఆయిల్స్ యూస్ చేస్తారు. రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం వల్ల మీకు గుండెకి కూడా చాలా హెల్తీ అనమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న ఐటమ్ అయితే ఫిల్టర్ కాఫీతో చేసిన మైసూర్ పాక్, ఫిల్టర్ కాఫీ మైసూర్ పాక్. ఫిల్టర్ కాఫీ టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఈ మైసూర్ పాక్ తిన్నప్పుడు ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు కాఫీ తాగాలనిపించినప్పుడు ఈ మైసూర్ పాక్ ఒక్కటి తింటే చాలు, మీకు కాఫీ తాగినంత ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను పీనట్ చిక్కీ అనమాట. ఈ చిక్కీ కూడా స్వీట్ కారం కాఫీ బ్రాండే. పీనట్ చిక్కీ, ఈ చిక్కీలో కూడా వాళ్ళు నేచురల్ ప్రోడక్ట్, హై క్వాలిటీ జాగరి ఇంకా హై క్వాలిటీ పీనట్స్ యూస్ చేసి చేశారు. ఈ ప్రోడక్ట్ అయితే తమిళనాడులో ఒక మామీ ప్రిపేర్ చేశారనమాట. గ్రాండ్ మదర్ని మామీ అంటారు తమిళ్లో. ఒక గ్రాండ్ మదర్ నేచురల్గా హోమ్లో ఎలా తయారు చేస్తారో అలానే నేచురల్ ఆయిల్స్తో, ప్రిజర్వేటివ్స్ లేకోకుండా, మైదా అలాంటివి లేకోకుండా నేచురల్గా క్వాలిటీ ప్రోడక్ట్స్, పీనట్స్ లాంటివి యూస్ చేసి అయితే చేశారు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఫిల్టర్ కాఫీ మైసూర్ పాక్. ఇది చూడండి, అచ్చు ఇది మైసూర్ పాకే కానీ అచ్చు కాఫీ తాగిన ఫీలింగ్ వస్తుంది అనమాట ఈ మైసూర్ పాక్ తింటే. ఫిల్టర్ కాఫీ పౌడర్తో చేశారు, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నేను మీకు చూపిస్తున్న ప్రోడక్ట్ అయితే గార్లిక్ మురుకు స్టిక్స్, ఇంకా ఆంధ్ర స్పైసీ మురుకు, ఇలా చాలా ప్రోడక్ట్స్ అయితే వీళ్ళు తయారు చేశారు. ఇవన్నీ ఒక మామీ ప్రిపేర్ చేశారనమాట. ఇంకా మద్రాస్ మిక్చర్ అని, ఇవన్నీ పామ్ ఆయిల్ ఏమి యూస్ చేయకోకుండా, మైదా యూస్ చేయకోకుండా నేచురల్గా చేశారు. ఇంకా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కాయ మురుకు. ఈ ప్రొడక్ట్స్ అన్నీ వాళ్ళు రైస్ బ్రాన్ ఆయిల్ యూస్ చేసి హెల్తీగా చేశారు. ఇలాంటి ప్రొడక్ట్స్ మనం బయట కొనేవన్నీ పామ్ ఆయిల్తోనే చేస్తుంటారు, కానీ పామ్ ఆయిల్, మైదా ఇవన్నీ హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఇలాంటి ప్రొడక్ట్స్ ఎంకరేజ్ చేయడం వల్ల గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.